హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో మరొక ట్రెడిషనల్ రెసిపీ దద్దోజనం చేసి చూపిస్తున్నానండి. చేసుకోవడం చాలా సింపుల్, రుచి కూడా చాలా బాగుంటుందండి. మరి దద్దోజనం తయారు చేసుకోవడానికి ముందు ఒక కుక్కర్ని తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలోకి మీరు ఏ కప్పుతో రైస్ తీసుకుంటున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని మీడియం మంట మీద ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మనం దద్దోజనం చేసుకుంటున్నాం కాబట్టి అన్నం మెత్తగా ఉండాలండి. అప్పుడే మనకి దద్దోజనం సాఫ్ట్గా గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా కమ్మగా ఉంటుందన్నమాట. విజిల్స్ అయితే వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాతనే మూత తీసుకొని చూడండి. ఉడికించుకున్న అన్నాన్ని మీకు ఏ బౌల్లోకి అయితే ప్రసాదం చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి కావాల్సినంత రైస్ని వేసుకోండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ లేకపోతే గరిటైనా పర్వాలేదండి, ఒక 70% వరకు అన్నాన్ని బాగా మెత్తగా నలుపుకోండి. ఇలా నలుపుకోవడం వల్ల మనకి దద్దోజనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా మెత్తగాను చాలా బాగుంటుందండి. రుచి అనేది ఒక 70% వరకు ఇలా నలుపుకోండి. ఇలా నలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మరి వేడి మీద పెరుగును వేసుకోవద్దండి, విరిగిపోతుంది. కొంచెం గోరువెచ్చగా అన్నం అయిన తర్వాతనే పెరుగును వేసుకోండి. ఈ పెరుగు ఉప్పు కూడా చక్కగా అన్నానికి పట్టించుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లారి పెట్టుకున్న పాలను పోసుకోండి. పాలు మొత్తం ఒకటేసారి కాకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. మనకి అన్నం కలుపుకున్న తర్వాత జారుడుగా ఉండాలండి. అలా జారుడుగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేట్ అయిన కొద్దిగా కూడా అన్నం పాలు పెరుగును చక్కగా అబ్జర్వ్ చేసుకుని దగ్గర పడుతుంది. కాబట్టి మీరు తీసుకునేటప్పుడే కొంచెం క్వాంటిటీస్ ఎక్కువగా తీసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగిలిన పాలు కూడా పోసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి. దద్దోజనంకి మరింత రుచి రావడం కోసం కొద్దిగా తురుముకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోండి. క్యారెట్ తురుము మీ ఆప్షన్ అండి, వేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ 3 కూడా బాగా అన్నంలోకి మిక్స్ చేసేసుకోండి. ఈ బౌల్లోకి పక్కన పెట్టుకోండి. దద్దోజనానికి తాలింపు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 by 1 తాలింపు దినుసులన్నీ వేసేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒక 2 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తాలింపుని స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న దద్దోజనంలోకి వేసేసుకోండి. మనకి తాలింపు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు తాలింపు చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు చేసుకోండి. ఈ పోపు మొత్తం అన్నానికి చక్కగా బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా ప్రసాదం దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. ఈ దద్దోజనాన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా అయినా తీసుకోవచ్చు అండి. పెరుగన్నం అంటే కడుపు చలవ చేస్తుంది కాబట్టి ఎలా అయినా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది.